Welcome to Mutlu Stories. అనగనగా ఒక పెద్ద అరణ్యంలో చిన్న ఎలుకల గ్రామం ఉండేది. ఆ ఎలుకలు ఎంతో ఆనందంగా పరుగులు తీస్తూ, ఆడుకుంటూ సంతోషంగా జీవించేవి. ఒకరోజు భారీ ఏనుగుల గుంపు ఆ గ్రామం మీదుగా వెళ్లడం ప్రారంభించింది. ధం 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 అంటూ నేల కంపించేది. పాపం చిన్న ఎలుకలు భయపడిపోయాయి. కొన్నిసార్లు వాటిలో కొన్ని ఏనుగుల పెద్ద కాళ్ల కింద పడి గాయపడేవి. ఇది చూసి ఎలుకల రాజు ఆలోచించాడు. ఇలా కొనసాగితే మనం బతకాలేం అని భావించి ధైర్యంగా ఏనుగుల నాయకుడి దగ్గరకు వెళ్ళాడు. ఓ మహా ఏనుగురాజా, దయచేసి మాకు సహాయం చేయండి. మీ గుంపు మా ఇళ్లను నాశనం చేస్తోంది. మేమేము చిన్నవాళ్ళమే అయినా మాకు కూడా ప్రశాంతంగా జీవించే హక్కు ఉంది అని వినయంగా అన్నాడు. ఏనుగుల నాయకుడు ఇది విని చాలా బాధపడ్డాడు. అయ్యో, మేము మీకు ఇంత ఇబ్బంది కలిగిస్తున్నామనే విషయం మాకు తెలియదు. ఇక ముందు మేము వేరే దారిలో వెళ్తాము అని మాట ఇచ్చాడు. ఎలుకలు చాలా సంతోషించాయి. అవి ఆనందంగా కేకలు వేస్తూ ఏనుగులకు ధన్యవాదాలు చెప్పాయి. అప్పటినుంచి ఏనుగులు, ఎలుకలు శాంతిగా జీవించసాగాయి. కాని ఒకరోజు వేటగాళ్లు ఆ అడవిలోకి వచ్చారు. వారు పెద్ద పెద్ద ఉచ్చులు పెట్టి ఏనుగులను బలమైన తాళ్లతో పట్టేశారు. పాపం ఏనుగులు ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయాయి. అప్పుడు ఏనుగుల నాయకుడికి ఎలుకలు గుర్తొచ్చాయి. స్నేహితులారా, దయచేసి మమ్మల్ని కాపాడండి అని సహాయం కోసం పిలిచాడు. ఎలుకల రాజు తన చిన్న సైన్యాన్ని కూడగట్టాడు. రండి స్నేహితులారా, ఇప్పుడు మనం సహాయం చేయాల్సిన సమయం వచ్చింది అని అన్నాడు. అన్ని ఎలుకలు వెంటనే పరుగెత్తాయి. తమ పదునైన పళ్లతో తాళ్లను కొరుకుతూ కోసేశాయి. కొద్దిసేపట్లోనే అన్ని ఏనుగులు విడుదలయ్యాయి. ఏనుగులు ఎంతో ఆనందపడ్డాయి. ధన్యవాదాలు చిన్న స్నేహితులారా, మీరు మమ్మల్ని కాపాడారు అని చెప్పాయి. అప్పుడు ఎలుకల రాజు చిరునవ్వుతో అన్నాడు, సహాయం చేయటంలో పరిమాణం ముఖ్యం కాదు. చిన్న స్నేహితుడు కూడా పెద్ద మార్పు తీసుకురాగలడు. నీతి: చిన్నవారిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరి సహాయం విలువైనదే. అనగనగా ఒక అందమైన అడవి పక్కన ఉన్న చిన్న పల్లెలో ఒక కాకి ఉండేది. ఆ కాకి తన స్నేహితులైన మిగతా కాకులతో కలిసి ప్రతిరోజు అడవంతా ఎగురుతూ తిరుగుతూ ఉండేది. ఒకరోజు అది అడవిలోని ఓ ప్రశాంతమైన కొలను దగ్గరకు వెళ్ళింది. అక్కడ తెల్లగా మెరిసిపోతూ నీటిలో ఈదుతున్న ఓ హంసను చూసింది. హంసను చూసిన కాకి మనసులో ఇలా అనుకుంది, అయ్యో, ఈ హంస ఎంత తెల్లగా, ఎంత అందంగా ఉందో! ఇంత అందమైన పక్షి ఇంకొకటి ఉండదు. దీన్నంత సంతోషంగా మరెవ్వరూ ఉండరేమో. నేను మాత్రం నల్లగా ఉన్నాను అని బాధపడింది. కొద్దిసేపటి తర్వాత ధైర్యం చేసి హంస దగ్గరకు వెళ్లి తన మనసులోని మాట చెప్పింది. అప్పుడు హంస చిరునవ్వుతో ఇలా అంది, నేను ఒకప్పుడు నన్నే అందమైన పక్షి అనుకునేదాన్ని. కాని ఒకరోజు చిలుకను చూశాక నా అభిప్రాయం మారిపోయింది. దాని ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఎంత అందంగా ఉంటాయో తెలుసా? అప్పటినుంచి చిలుకే ప్రపంచంలో అందమైన పక్షి అనిపిస్తోంది. హంస మాటలు విన్న కాకి వెంటనే చిలుకను వెతుక్కుంటూ వెళ్ళింది. చిలుకను చూసి, నీ రంగులు ఎంత బావున్నాయో! హంస కూడా నిన్నే అందమైన పక్షి అని చెప్పింది అంది. అప్పుడు చిలుక కాస్త నిట్టూర్చి ఇలా అంది, అవును, ఒకప్పుడు నేను నా రంగుల్ని చూసి చాలా సంతోషపడేదాన్ని. కాని నెమలిని చూశాక నా ఆనందమంతా పోయింది. నాకు 2 రంగులే ఉన్నాయి. కాని నెమలికి ఎన్ని అద్భుతమైన రంగులో! అందం అంటే నిజంగా నెమలిదే అని అసూయగా చెప్పింది. చిలుక మాటలు విన్న కాకి, అయితే నెమలినే చూడాలి అనుకుంది. అడవంతా తిరిగింది. కాని ఒక్క నెమలి కూడా కనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత దగ్గర్లోని ఓ జూకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నెమలిని చూసింది. చాలామంది మనుషులు నెమలిని చూస్తూ ఆనందపడుతున్నారు. కాకి నెమలి దగ్గరకు వెళ్ళి ఇలా అంది, పక్షులన్నింటిలో అందమైనది నువ్వే. మనుషులందరికీ నువ్వంటే ఎంతో ఇష్టం. నిన్ను చూసేందుకు ఎంతమంది వస్తున్నారో చూడు అని పొగిడింది. అప్పుడు నెమలి బాధగా ముఖం పెట్టి ఇలా అంది, నా అందమే నాకు శాపమైంది. అడవిలో ఉన్నప్పుడు వేటగాళ్లకు భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చేది. చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో బందీ అయ్యాను. ఇక్కడ ఉన్న అన్ని జంతువులు, పక్షులు బందీలే.
కాని మీ కాకులు మాత్రం స్వేచ్ఛగా ఎక్కడికైనా ఎగురుతూ తిరుగుతాయి. నిజానికి నేనే కాకినై ఉంటే నీలా హాయిగా స్వేచ్ఛగా జీవించేదాన్ని అంది. నెమలి మాటలు విన్న కాకి ఒక్కసారిగా ఆలోచనలో పడింది. తన దగ్గర లేని వాటి కోసం బాధపడుతూ ఇతరులతో తనను పోల్చుకుంటూ ఇంతకాలం గడిపిందని అర్థమైంది. ఆ రోజునుంచి కాకి ఎవ్వరితోనూ తనను పోల్చుకోలేదు. తనకు ఉన్న స్వేచ్ఛను ఆస్వాదిస్తూ సంతోషంగా జీవించడం ప్రారంభించింది. నీతి: మన దగ్గర ఉన్న మంచి విషయాలను గుర్తించి ఆనందంగా జీవించాలి. ఇతరులతో పోల్చుకుంటే సంతోషం ఎప్పటికీ దొరకదు. అనగనగా రామాపురం అనే గ్రామంలో కృష్ణయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. కాని అతనికొక చెడు అలవాటు ఉండేది: అత్యాశ. ఎక్కువ సంపాదించాలనే ఆశతో కొన్నిసార్లు తప్పు మార్గాలు కూడా ఆలోచించేవాడు. ఒకరోజు ఆ గ్రామంలోని ధనిక వ్యాపారి రామనాథం ఇంట్లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ కాలిపోతున్నాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం మాత్రం జరగలేదు. అంతలో అక్కడికి వచ్చిన రామనాథం ఆందోళనగా, అయ్యో, పూజగదిలో నా వ్యాపారానికి అవసరమైన 4 లక్షల రూపాయలు పెట్టాను అంటూ బాధపడసాగాడు. అప్పుడు అక్కడికి వచ్చిన కృష్ణయ్య, రామనాథం గారు, నేను ఆ డబ్బు తీసుకొచ్చి కాపాడుతాను. కాని ఒక షరతు ఉంది. నేను కాపాడిన డబ్బులో నాకు కావాల్సింది నేను తీసుకుని నాకు ఇష్టమైనది మీకిస్తాను, సరేనా అని అడిగాడు. ఆపదలో ఉన్న రామనాథం వెంటనే, సరే, ముందు డబ్బు కాపాడండి అని చెప్పాడు. కృష్ణయ్య ధైర్యంగా మండుతున్న ఇంట్లోకి వెళ్లి కొద్దిసేపటి తర్వాత డబ్బు ఉన్న మూటను తీసుకుని బయటకొచ్చాడు. అందరూ అతని ధైర్యాన్ని మెచ్చుకున్నారు. కాని తర్వాత జరిగిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. రామనాథం తన డబ్బు తీసుకోవటానికి ముందుకు రాగానే కృష్ణయ్య అతనికి కేవలం 100 రూపాయల నోటు మాత్రమే ఇచ్చాడు. మిగతా డబ్బు ఉన్న మూటను తన భుజాన వేసుకుని వెళ్ళిపోవటానికి ప్రయత్నించాడు. అది చూసిన రామనాథం కోపంగా, ఇది అన్యాయం కృష్ణయ్య, నా డబ్బంతా నువ్వెలా తీసుకుంటావు అని అడ్డుకున్నాడు. కృష్ణయ్య మాత్రం, నేను ముందే చెప్పాను కదా, నాకు కావాల్సింది నేను తీసుకుంటాను, నాకు ఇష్టమైనది మీకిస్తాను అని అంటూ వాదించాడు. ఇద్దరి మధ్య గొడవ పెరగటంతో విషయం గ్రామ పంచాయతీకి వెళ్ళింది. గ్రామ పెద్ద కేశవరావు ఇద్దరి మాటలు శాంతంగా విన్నాడు. తర్వాత ఒకవైపు డబ్బు మూటను, మరోవైపు 100 రూపాయల నోటును పెట్టమన్నాడు. అవి పెట్టాక కేశవరావు కృష్ణయ్యను చూసి, కృష్ణయ్య, ఇందులో నీకెక్కువగా కావాల్సింది, నీకు ఇష్టమైనది ఏది అని అడిగాడు. కృష్ణయ్య వెంటనే, ఆ డబ్బు మూటే అని చెప్పాడు. అప్పుడు కేశవరావు చిరునవ్వుతో, అయితే నువ్వే చెప్పావు కదా, నాకిష్టమైనది మీకిస్తాను అని, కాబట్టి ఆ డబ్బు మూటను రామనాథంకివ్వాలి అని తీర్పు చెప్పాడు. అది విన్న గ్రామస్తులంతా కేశవరావు తెలివిని మెచ్చుకున్నారు. కృష్ణయ్య మాత్రం సిగ్గుతో, నా ఉద్దేశం అది కాదు అని మెల్లగా అన్నాడు. అప్పుడు కేశవరావు గంభీరంగా, నీ ఉద్దేశం మంచిదైతే ఈ గొడవే వచ్చేది కాదు. తెలివి ఉన్నవాడు మంచితనంతో జీవిస్తేనే గౌరవం పొందుతాడు. అత్యాశ మనిషిని తప్పుదారి పట్టిస్తుంది. ఇకనైనా మార్పు తెచ్చుకో అని హితవు పలికాడు. ఆ మాటలు కృష్ణయ్య మనసును తాకాయి. తన తప్పు తెలుసుకుని రామనాథంకి క్షమాపణ చెప్పాడు. ఆ రోజు నుంచి అత్యాశను విడిచిపెట్టి నిజాయితీగా జీవించడం ప్రారంభించాడు. నీతి: అత్యాశ చివరికి అవమానానికే దారితీస్తుంది. Please subscribe to our channel.